ప్రపంచ మామిడి దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం అలాగే జిల్లా గుజ్జు పరిశ్రమల సమైక్య సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, పోతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ మామిడికాయలను ఉత్పత్తి చేసి వాటిని ప్రత్యుత్పత్తులుగా మార్చగలిగినప్పుడే రైతు నష్టపోకుండా ఆదాయ వనరుగా చేసుకోగలుగుతారని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ మామిడి బోర్డు ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. చిన్నపాటి ఏదైనా జరిగిన దానికి కావాల్సిన సదుపాయాలు ఎలాగైతే ప్రొవిజన్ ఇచ్చిందో మీరందరూ కూడా 100 రూపాయలు కట్టి మ్యాంగో రైతుగా ఒక రిజిస్ట్రేషన్ ఒక కార్డు తీసుకోండి. అందరూ కలిపి కొట్లాడిన మాలాంటి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు షాలు కప్పడానికో లేదా హారం వేయడానికో లేదా ఫోటోలు వేయడం లేదనో ప్రోటోకాల్ ఇష్యూతో పొద్దున రైతు సంఘం అధ్యక్షులకి మా జిల్లా నాయకులకి చిన్నపాటి ఘర్షణ జరిగింది. అటువంటి ఘర్షణ రాకూడదు. ఎందుకంటే మేము ఉండేది రైతుల పక్షాన పోరాడడానికి నాయకులు ఉండేది. మేము మా పోరాటం చేస్తాం, మీరు మీ పోరాటాన్ని సక్రమంగా తెలియజేయాలంటే మీకు ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని నాకు తెలిసి ఆనంద నాయక్ గారు లేదా మన హరిబాబు చౌదరి ఇంకెందరో కొందరు 5-6 మంది మా దగ్గర కంటిన్యూగా తిరిగారు. అలా ఉండకూడదు. గ్రైనట్ అసోసియేషన్ కి మంచి అసోసియేషన్ ఉంది. మ్యాంగో కూడా నాకు తెలిసి బాలకృష్ణారెడ్డి మ్యాంగో బిల్డింగ్ ఉంది. సక్రమంగా అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరంతా యూనిటీగా కావాలంటే పెద్ద రైతులతో మన దొరబాబు ఉన్నాడు. 10,000 కాదు 1,00,000 రూపాయలు ఖర్చు అయినా కూడా లీడ్ తీసుకొని చిత్తూరు వాళ్ళే సౌత్ ఇండియన్ మ్యాంగో అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యి దీన్ని ముందుకు నడపాలి. నాకు చాలా ఆనందం ఏమంటే కర్ణాటక నుంచి వచ్చిన అధ్యక్షులు మరి ప్రయోజనంలో లేదు. దాంట్లో చిన్న సలహా చెప్తా. ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ దాన్ని నడిపే నాయకుడు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వారు కోలార్ జిల్లాని ఆంధ్రాలో కలిపితే మాకు సంతోషం అని చెప్పినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నమ్మకంతో చెప్పినారా, ఆంధ్ర రాష్ట్రం పైన నమ్మకంతో చెప్పినారా? ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మి రైతులు పొలమైన అమరావతికి నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మి అమరావతికి రైతులు భూములు ఇచ్చారు. ఇక్కడ మా దొరబాబు ఉంటాడు, 3 సంతానం, 50 ఎకరాల ఆస్తుంది. ఎప్పుడు ఇస్తాడు? నా తదనంతరం నా వారసులకి రాసుకుంటాడు బిల్లు. కానీ రైతులు ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చినారు అంటే అది అమరావతి చంద్రబాబు నాయుడు అంటే నాయకుడు అవసరం నడిపించడానికి. ఈ రోజు కూడా ఇక్కడ చిన్న లోపాలు ఎందుకు జరిగినాయంటే నాయకత్వ లోపం. నాయకుడు అనేవాడు ఆర్థికంగా కూడా కొంచెం బలవంతుడైతే కార్యక్రమాన్ని దోషించుకుంటారు. లేదా రైతులు ఏమనుకుంటారు, నా అకౌంట్ పడింది పోవాలా పోకూడదని సగం మంది మెరుగుదల ఉంటారు, సగం మంది చెన్నైలో ఉంటారు, సగం మంది ఆ మామిడి తోటలో మంచి వేసుకొని పాల్గొన్నారు. ఎట్లా అకౌంట్లో పడిన డబ్బులు వాడి వరకు ఉండేవాళ్ళు పోతారు, కొట్లాడతారు, లేదా మైక్ మజా ఉండేవాడు మైక్ ఎక్కువ మాట్లాడేసి బాధ ఇంటికి పోతారు అనే రకంగా ఉంటారు. అలా ఉండకూడదు. ఆ పోరాటానికి మీరందరూ ఐక్యతగా ఈరోజు దగ్గర 200 కోట్లు అంటే ఎంతమంది రైతులు మా ముఖ్యంగా చెప్పారు. నా నియోజకవర్గానికి 250 కోట్ల ఆ కోటి యాడి వచ్చినాయి పోయినాయి. అంతా బెంగళూరుకి వెళ్ళిపోతుంది. వ్యవసాయం ఏం చేస్తే ఆదాయం వస్తుందో చేసి వాళ్ళు బాగుపడాలని కదా మా ముఖ్యమంత్రి గారి ఒక ఇంటెన్షన్. నేను పర్సనల్ గా పోరాడినా, నాకు ఇచ్చిన ఎంత మళ్ళీ మా అన్నయ్య చెప్తాడు. నాకు 2 మండలాలు ఉండేది రైతులు. అటు కర్ణాటకలో ఇటు పొందలపడ్డ ఎమ్మెల్యేలు ఇద్దరు కోట్లు వేసుకున్నారు. టీవీలో చూపిస్తా ఉంటారు. 1,00,000 కేజీ అంట అవన్నీ 1,00,000 రూపాయలు ఒక కేజీ మ్యాంగో అంటే వినడానికి ఎంత ఆనందంగా ఉంది.
అప్పుడేగా తమిళనాడులో ఉంటాయని చెప్పా బాత్రూమ్ టాయిలెట్ పోవాలంటే 5 రూపాయలు బిల్లు ఇచ్చుకోవాలి ఏది మామిడికాయకి 4 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు అది ఎందువల్ల ఇస్తా ఉన్నారు అది ఫ్యాక్టరీలో తప్పు కాదు ప్రభుత్వం తప్పు కాదు మీరు తప్పు కాదు రైతులు ట్రేడర్స్ ఎప్పుడు కూడా బిజినెస్ అనేది బాగా జరిగినప్పుడు మా రఘురామ్ గారు చెప్తా ఉన్నారు ట్రేడ్ ఎప్పుడైతే ట్రేడ్ అనేది సరిగ్గా జరగకపోయిందో దాంతో వ్యాపారస్తులు మీడియేటర్లు అటు కర్ణాటక రైతుల దగ్గర నుండి కావచ్చు తమిళనాడు రైతుల దగ్గర నుండి కావచ్చు మండీలో 4 రూపాయలకి ఇస్తాం 3 రూపాయలకి ఇస్తాం అనే కాడికి ఇక్కడ రైతుల దగ్గర కూడా వాళ్ళు కొనక తప్పదు లేదా మీకు రేట్ ఎక్కువ ఇచ్చి వాళ్ళు నష్టపోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండదు అంటే 3 రాష్ట్రాల్లో రైతు సంఘాలలో రైతుల బలంగా ఉంటే ప్రభుత్వాలు కూడా దిగి వచ్చి రైతులకి అండగా ఉంటాయి అయితే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే చిత్తూరుకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి అనేక సందర్భాల్లో మన ఆనంద నాయుడు హరిబాబు వాళ్ళతో మేము ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గర కూడా కూర్చొని అనేక సార్లు దీనిపైన చర్చించడం వారు కూడా ఇవ్వడానికి డబ్బులు లేకపోయినా సంవత్సరమై రోడ్లు వేసి సంవత్సరం క్రితం అనేక కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళకి పేమెంట్ చేయలేకపోయినా రైతులు బాగుండాలి రైతు బాగుంటే మన రాజ్యం బాగుంటుందని భావించి ఫస్ట్ మీకు డబ్బులు రిలీజ్ చేసిన గొప్ప వ్యక్తి మనందరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు